సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును. గడిచిన 11 మాసాలు మీ ఆత్మీయ యాత్ర ఎలా సాగింది? మీ ప్రార్థన జీవితం, అరుణోదయపు ఆరాధన, సాయంకాలపు కుటుంబ ప్రార్థన బలిపీఠాలు దేవుని సన్నిధిలో ఎలా కొనసాగుతూ వచ్చాయి? ఈ 11 మాసాలు ప్రభులో స్థిరంగా బ్రతకగలుగుతూ వచ్చారా? మంచిది. కృపగల దేవుడు గడిచిన 11 మాసాలు మన ఒక్కొక్కరిని సజీవులుగా కాపాడి మరణములో నుండి మన ప్రాణాన్ని, కన్నీళ్ళు విడవకుండా మన కన్నులను, జారిపోకుండా మన పాదాలను క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచిన కృపగల దేవునికి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి మించి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం? ఈ 11 మాసాలు సజీవులుగా మనలను కాపాడిన ఆ కృపగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మంచిది. ఈ 2025 సంవత్సరం చిట్ట చివరి మాసం డిసెంబర్ మాసానికి వచ్చాం కదా. ఈ మాసం ప్రభు మనలను ప్రేమించి ఏ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించారో దైవ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మేము ఇంకా న్యూజిలాండ్ దేశంలోనే ఉన్నాం. దేవుని కృపను బట్టి రేపు శనివారం మేము మధ్యలోకి రాబోతూ ఉన్నాం. ప్రభు డిసెంబర్ మాసం ఈ 1వ తారీఖున ఏ వాగ్దానం ద్వారా నాతో ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారో మీ వాగ్దానం తెలియచేయండి అయ్యా అని దైవ సన్నిధిలో ప్రార్థించినప్పుడు కృపగల దేవుడు ఓ దివ్యమైన వాగ్దానం మీతో పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పారు. రండి ఆ వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు, అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యములు చూచున్నప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవునిని పరిశుద్ధపరచుదురు. ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు. హల్లెలూయా. దైవజనమా, దేవుడి స్థలంలో యావత్ ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఇలా అంటాడు. అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబీకులు గురించి మాట్లాడుతున్న మాట. విమోచించింది ఎవరిని? అబ్రహామును. మాట్లాడుతూ ఆశీర్వదిస్తానని చెప్తుంది ఎవరిని? యాకోబు కుటుంబీకులను. అబ్రహాము చేసిన భక్తి యాకోబు కుటుంబీకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న తల్లి, తండ్రి, పిల్లల కోసం మీరు ఏడుస్తున్నారా? మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, వీళ్ళు ప్రయోజకులు అవుతారో కాదో ఒకంత ఆందోళన, హృదయంలో తెలియని కలవరం ఉందా? అబ్రహామును బట్టి యాకోబును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యాకోబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ పిల్లల పిల్లలను, నీ పిల్లల పిల్లల తరాన్ని తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రైట్? బైబిల్లో నాకు సంతోషాన్ని కలుగు చేసే ఓ దివ్యమైన మాట. యోనాతానును బట్టి సౌలు కుటుంబాన్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటే నేనంట, దావీదుకే అంత మంచి మనసు ఉంటే దావీదుకు ఆ మంచి మనసు ఇచ్చిన దేవుడు ఇంకెంత మంచోడో కదా. యోనాతాను బట్టి సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను బట్టి నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను తప్పకుండా ఈ డిసెంబర్ మాసం దేవుడు కరుణించునుగాక. అబ్రహామును బట్టి యాకోబు కుటుంబీకులతో
ఇశ్రాయేలు సంతానంతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. విన్నారా? గడిచిన 11 మాసాలు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతూ వచ్చావా? ఎదుటి వాళ్ళు నిన్ను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం తెల్లబారుతూ వచ్చిందా? మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగితే సరైన ఉద్యోగాలు రాక, నా పిల్లలకు ఉద్యోగాలు లేవు అని చెప్పలేక, ఖాళీగా ఉన్నారు అని అనలేక ముఖం తెల్లబారిపోయిందా? ఇంకా మీ పిల్లలకు పెళ్లి కాలేదా అని ప్రజలన్నప్పుడు ముఖం సిగ్గుపడిపోయిందా? అయ్యో, ఇంకా నీకు ఉద్యోగం రాలేదా? అయ్యో, ఇంకా నీ ఆరోగ్యం కుదుటపరచబడలేదా? నీ ఇంట్లో ఉన్న కొరతలను చూసి కొందరు అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేక సిగ్గుతో తల వంచుతూ సరైన సమాధానం దొరక్క ముఖం తెల్లబారుతూ వచ్చిందా? ఈ డిసెంబర్ మాసం నా ప్రభు చెప్తున్నాడు, 11 మాసాలు సిగ్గుపడ్డావేమో, ముఖం తెల్లబడుతూ వచ్చిందేమో. ఇక మీదట ఈ డిసెంబర్ మాసం నుండి నీ బ్రతుకులో నీవెన్నడూ సిగ్గుపడవు. ఇక మీదట నీ ముఖం ఎన్నడూ తెల్లబారదు. ఒక అద్భుతమైన కార్యం ఈ డిసెంబర్ మాసంలో దేవుడు చేసిన తర్వాత, ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడని నువ్వు కొనియాడే మాసంగా ఈ డిసెంబర్ మాసాన్ని దేవుడు చేయబోతున్నాడు. అంతేనా? ఆయన చేసిన అద్భుతాలను నువ్వు అనుభవిస్తూ ఇంతకు మునుపు దేవుని సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి బ్రతికిన దానికంటే ఈ మాసం నుండి నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు మరెక్కువ భయభక్తులు కలిగి బ్రతికేటట్లుగా ఒక వింతైన ఒక అద్భుత కార్యం ఈ మాసంలో దేవుడు మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో, మన ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ పరిచర్యలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఇక మీదట అని పదే పదే మనం చూసాం కదా. ఈ మాట చదవటంతో బైబిల్లో నాకు గుర్తొచ్చిన ఓ దివ్యమైన సంఘటన. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగుచేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూను చూడరు. ఆమేన్. విన్నారీ మాట? నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను మరెన్నడూ చూడరు. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. ఇక మీదట నీవెన్నడూ సిగ్గుపడో అన్నాడే. ఇక మీదట నీ ముఖం మరెన్నడూ తెల్లబారదు అని అన్నాడే. ఇక్కడంటాడు, ఇక మీదట నేడు నువ్వు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ నువ్వు చూడవు. ఐగుప్తు బానిసత్వానికి గుర్తు, ఐగుప్తు పాపానికి గుర్తు, ఐగుప్తు తృణీకారానికి గుర్తు, ఐగుప్తు దోచుకోబడిన అనుభవానికి గుర్తు, ఐగుప్తు అణచబడిన జీవితానికి గుర్తు, ఐగుప్తు చీకటికి గుర్తు, ఐగుప్తు మరణాంధకారపు పరిస్థితులకు గుర్తు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐగుప్తు సర్వం కోల్పోయిన స్థితికి గుర్తుగా ఉంది. 430 సంవత్సరాలు ఈ ఐగుప్తు భయం చేత వాళ్ళు బానిసలుగా బ్రతుకుతూ 430 సంవత్సరాల తర్వాత మోషే నాయకత్వంలో కనాను వైపు వస్తూ ఉంటే ఎదురు ఎర్ర సముద్రం. 430 సంవత్సరాలు బాధించిన వాళ్ళు ఆగకుండా మరలా తరవాలని ప్రయత్నిస్తున్న ఫరో సైన్యం. ఇజ్రాయేలీల పరిస్థితి ఏంటో తెలుసా? ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం అంటారు కదా, ముందు నుయ్య వెనక గొయ్య. సంక్లిష్ట స్థితిలో ఇశ్రాయేలీలు ఉన్నారు. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ ఐగుప్తు భయం చేత నువ్వు తరంబడుతున్నావు? ఏ అప్పులు నిన్ను తరుముతున్నాయి? ఏ అవమానం నిన్ను తరుముతుంది? ఏ ఐగుప్తు భయం నిన్ను వెంటాడుతూ నిస్సహాయ స్థితిలో నిన్ను నెట్టివేసింది? ఈరోజు ప్రభు అంటున్నాడు, గడిచిన 11 మాసాలు ఐగుప్తు భయం నిన్ను తరుముతూ వచ్చిందా? రోగం నిన్ను తరుముతూ వచ్చిందా? అవమానం నిన్ను తరుముతూ వచ్చిందా? అణిచివేత నిన్ను తరుముతూ వచ్చిందా? చులకని చూపు నిన్ను తరుముతూ వచ్చిందా?
త్రోసివేయబడిన స్థితి నిన్ను తరుముతూ వచ్చిందా? నజరేయుడైన యేసు నామం పేరిట ఈ డిసెంబర్ మాసంలో గడిచిన 11 మాసాలు నువ్వు అనుభవించిన ఐగుప్తు అనుభవాన్ని ఇక మీదట మరెన్నడూ నువ్వు చూడవు. ఆమేన్. ఆ ఐగుప్తు సర్వ సైన్యాన్ని దేవుడు నీట ముంచి మరెన్నడూ నీ బ్రతుకులో అవి తారసపడకుండా ఈ డిసెంబర్ మాసం ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. సవాలు విసురుతూ దేవుడు చెప్తున్నాడు, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. తమ్ముడా, చెల్లి, మిమ్మల్ని పురికొల్పటానికి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉండి మీతో ముచ్చటించమని నన్ను రేపుతున్నటువంటి మాట, ఇక మీదట ఈ డిసెంబర్ మాసం నుండి ఇక మీదట నీవెన్నడూ సిగ్గుపడవు. నీ ప్రభు అన్నారు కదా, నా జనులు ఇక మీదట మరెన్నడూ సిగ్గుపడరని. ఇక మీదట నీ ముఖం తెల్లబారదు. ఇక మీదట గతంలో చూసిన ఐగుప్తు లాంటి సమస్యలను డిసెంబర్ మాసంలో నువ్వు చూడకుండా దేవుడు ఒక అద్భుత కార్యం మన జీవితాల్లో జరిగించునుగాక. అయితే సుమి, అలాంటి భీకర కార్యం దేవుడు మన జీవితాల్లో జరిగించాలంటే మనమేం చేయాలో 3 విలువైన విషయాలు త్వరగా చెప్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ఆమేన్ ప్రజలతో చెప్పాను. మరొకసారి ఈ మాట వినండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును గనుక మీరు ఊరకనే నిలిచి ఉండండి. ఎవరి పక్షాన? ఎవరి ఇశ్రాయేలీలు? విమోచించబడిన వారు. క్రైస్తవ జనమ, ఇజ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డారు. క్రైస్తవుడా, నీవు దేని చేత విమోచించబడ్డావో తెలుసా? గొర్రెపిల్ల రక్తము కంటే, ఎద్దుల మేకల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త రక్తంతో విమోచించబడ్డాం. నేనంట, గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారి పక్షానే దేవుడు యుద్ధం చేస్తే, నీ కొరకు ప్రాణం పెట్టి తన రక్తం ద్వారా నేను కొనుక్కున్నాడే, నీ పక్షాన దేవుడు యుద్ధం చేయడా? ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చిదానా? ఎందుకు కన్నీళ్లు గారుస్తున్నావు? తమ్ముడా, ఎందుకురా వెర్రోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నావు? నీవెవరివి? దేవుడు లేని జనానివా? నీవెవరివి? నీవు ఆరాధించే దేవుడు రోషం కలిగిన దేవుడు కాదా? నీవు ఆరాధించే దేవుడు అన్య ప్రజల మధ్యలో మహోన్నతుడిగా తన నామాన్ని చాటి చెప్పుకునే దేవుడు కాదా? నీ పక్షాన యుద్ధం చేయకపోతే ఇంకెవరి పక్షాన నీ దేవుడు యుద్ధం చేస్తాడు? అయితే సుమి, నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేయనట్లుగా ఓరక నిలిచుండు. ఆమేన్. ఏం చేయాలి? నంబర్ 1, ఓరక నిలిచుండు. గాబర పడద్దు, టెన్షన్ పడద్దు. అయ్యో ఈ పరిస్థితి ఏమైపోద్దో, అయ్యో రేపు ఈ అమ్మాయి వివాహం, ఈ సంతానలేమి, ఈ ఈ పరిస్థితి ఏమైపోద్దో అని టెన్షన్ పడుకో, కలవరపడుకో, విచారంతో చింతించుకో. ఎందుకు చింతించొద్దో తెలుసా? 2 మాటలు. నంబర్ 1, చితిమంటలు చనిపోయిన మనిషిని కాల్స్తే హృదయంలో ఉన్న చింత బ్రతికున్న మనిషిని కాల్చేస్తుంది. విన్నారా ఈ మాట? చితిమంటలు చచ్చిన మనిషిని కాలుస్తాయి, కానీ గుండెల్లో ఉన్న చింత బ్రతికున్న మనిషిని కాల్చుకు తింటాయి. అయ్యా, మరి మేం చింతించకపోతే ఎట్లా అని అంటారా? నీ గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు ఓరక నిలుచుండు. నీవు మౌనంగా ఉంటే నీ దేవుడు మౌనంగా ఉండడు. అందుకనే కీర్తనలో నాకు బహు ఇష్టమైన మాట, బైబిల్లో ప్రతి మాట ఇష్టమైనదే. భక్తుడు అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ఆమేన్. దైవజనమా, విన్నారా? దేవుడు ఎప్పుడు మనకిస్తాడట? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. దేవుడు నువ్వు నిద్రపోతే ఇస్తాడు. అంటే ఈ మాటని ఇప్పుడున్న పాటున కూర్చొని నిద్రపోయేది కాక, నిద్రపోతే దేవుడు ఇస్తాడంట అని రోజుకొచ్చే 6 గంటలు కాదు 16 గంటలు నిద్రపోతానని అట్లా నిద్రపోయారు కాక, నిద్రపోవటం అంటే ఏంటో తెలుసా? నా ప్రభువు నాకున్నాడు. నా సమస్య ఎంత గొప్పదైనా
నా ప్రభు కంటే గొప్పది కాదుగా. నన్ను ఆవరించిన ఇబ్బంది ఎంత గొప్పదైనా నా ప్రభు కంటే గొప్పది కాదుగా. ప్రభు ఉన్నాడనే నిశ్చింతతో నువ్వు బ్రతికితే, ఆ నిశ్చింతతో బ్రతికే వ్యక్తుల జీవితాల్లో భీకర కార్యాలు నా దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఎలా దేవుని మీద ఆనుకోవాలి? ఆ బస్ ఘాట్ రోడ్డు మీద ప్రయాణమే వెళుతూ ఉంది. ఘాట్ రోడ్డు మీకు తెలుసు కదా, కొండలు లోయలు, ప్రక్కనే భయంకరమైన లోయ. బస్సు సాయం సంధ్య వేళ, అప్పుడే టపా 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 చినుకులు పడతా ఉన్నాయి. చిమ్మ చీకటి. ప్రయాణికులందరూ గుప్పెట్లో గుండెను పెట్టుకుని అంటారు కదా, అరచేతిలో ప్రాణం పెట్టుకుని ఏమైపోద్దో అన్నట్లుగా బిక్కు బిక్కుమంటూ భయపడుతున్నారు. ఇలా చూస్తే వేలడుగుల లోతు లోయ, చిమ్మ చీకటి, ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అయితే ప్రయాణికులంతా బిక్కు బిక్కుమంటే ఓ 4-5 సంవత్సరాల చిన్నపిల్లడు మాత్రం బస్ అంతా కలయి తిరుగుతూ హల్లెలూయా స్తుతి మహిమని పాట పాడుకుంటున్నాడట, దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడట. ఈ పెద్దోళ్ళంతా ఆ చిన్నోడిని పిలిచి, రే మేము ఇంత భయపడతా ఉన్నాం, చూస్తే ఘాట్ రోడ్డు, భయంకరమైన లోయ, చెమ్మ చీకటి, టపాటపా వర్షం పడుతుంది, నీకేం భయం లేదా? వాడన్నాడట, నాకేం భయం లేదు అంకల్. ఎందుకు నీకు భయం లేదురా? నాకెందుకు అంకుల్ భయం? ఆ బస్సు డ్రైవర్ ఎవరు తెలుసా? మా నాన్నే. మా నాన్న ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాడో మాకు తెలుసు అంకుల్. బస్ అంతా మా నాన్న చేతిలో ఉంటే మాకెందుకు అపాయం కలిగిద్ది అంకుల్? ఎస్, మా నాన్న ఉన్నాడనే ధైర్యం నాకుంది. నేనంట ఆ చిన్నపిల్లోడికి నాన్నంటే ఎంత నమ్మకం, ఎంత ధైర్యం. నేనంట ఆ నాన్న నమ్మదగిన వాడు కాకపోవచ్చు, నేను ప్రకటించే నా యేసు, నీవు ఆరాధించే నీ యేసు ఎంతైనా నమ్మదగినవాడు. నిన్నెన్నడూ చేయి విడిచిపెట్టడం. పరలోక ప్రయాణమే వెళ్తున్నావు కదా, గమ్యస్థానం చేర్చే వరకు ఎక్కడ ఏ అపాయములో చిక్కుకోకుండా ప్రభు తన కాపుదలలో నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరచునుగాక. ఆమేన్. ఓరక నిలుచుండు, దేవుడు భీకర కార్యం చేయటం ప్రారంభిస్తాడు. రెండవది, నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఆమేన్. సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఎర్ర సముద్రం ఎదురుందే, ఎదురున్న ఎర్ర సముద్రాన్ని చూసి సాగిపోవలసిన ఇశ్రాయేలీయులు ఆగిపోయారు. దేవుడు అంటారు, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. ఇక మీదట నువ్వు సిగ్గుపడవు, ఇక మీదట మీ ముఖాలు తెల్లబడవు. నేను ఆ కార్యం చేయనట్లుగా ఆగిపోయిన మీరు సాగిపోవటం ప్రారంభించండి. తమ్ముడు, చెల్లి, గడిచిన 11 మాసాల్లో ఎర్ర సముద్రం లాంటి ఏ సమస్య చూసి ప్రార్థనలో ఆగిపోయావు? కుటుంబ ఆరాధనలో ఆగిపోయావు? పరిశుద్ధ జీవితంలో ఎక్కడ ఆగిపోయావు? ఇంత భక్తిగా బ్రతికానయ్యా, ఏం చేసాడు దేవుడు నాకు? ఎర్ర సముద్రం లాంటి సమస్యగానే ఉంది కదా, ఇంకేమని ప్రార్థన చేసేది? ఇంకెందుకు నేను పరిశుద్ధంగా బ్రతకాలి? ఆసాపు అన్నట్లుగా శుద్ధుడనై ఉండుట, హృదయాన్ని శుద్ధి చేసుకొనుట, నా చేతులు కడుగుకొనుట వ్యర్థమే. భక్తిహీనుడు ఎంతో క్షేమంగా ఉన్నాడు. దేవుడని పరిగెత్తిన నా బ్రతుకులో నాకే కదా ఈ కష్టం అని అనుకుంటూ ఎదురున్న ఎర్ర సముద్రాన్ని చూసి ఆగిపోయావా? ఎదురున్న సమస్యను చూసి భక్తిలో ఆగిపోయావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ డిసెంబర్ మాసం 1వ తారీఖు నుండి ప్రార్థనలో మరలా సాగిపో, కుటుంబ ఆరాధనలో మరలా సాగిపో, మందిరానికి క్రమంగా వెళ్ళే విషయంలో మరలా సాగిపో. ఏ పాపం దేవునికి సమీపంగా నువ్వు రాకుండా ఏది అడ్డుకట్టగా వేసిందో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ఈ దినం నుండి భక్తిలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, విశ్వాసంలో నువ్వు సాగిపోతూ ఉంటే ఏవి అవరోధాలుగా ఉన్నాయో ఆ అవరోధాలనే రహదారులుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆ అవరోధాలనే రహదారులుగా దేవుడు మారుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ మీతో ఒక మాట నన్ను చెప్పనివ్వండి. విస్తారమైన నీళ్లున్నాయే, నీటిలో దారిని దాచాడు దేవుడు. ఆమేన్ చెప్పండి.
నీటిలో దారిని దాచిపెట్టాడో ఆ దారిని కనపడకపోవచ్చు. నీళ్లతో అది కప్పబడి ఉండొచ్చు. విస్తారమైన జలసంద్రంలో కూడా నీ కొరకు దారిని దాచిపెట్టాడు. నీ దేవుడు ఎవరో తెలుసా? కీడులో మేలును దాచిపెట్టిన దేవుడు. మారాలో మాధుర్యాన్ని దాచిపెట్టిన దేవుడు. రూతమ్మకి అది మారానే. నేనంట అది మారా ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ మారాలో మాధుర్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ మాధుర్యం రావటానికి ముందు మారా తాగాల్సి వచ్చింది. యోసేపు జీవితంలో గోతిలో వేయబడ్డాడు. మిమ్మల్ని అడుగుతా, గోతిలో వేయబట్టం మేలంటారా కీడంటారా? అప్పటికది కీడే. అన్నల చేత ద్వేషించబట్టం మేలంటారా కీడంటారా? అప్పటికది కీడే. ఐగుప్తు దేశానికి అమ్మబడటం మేలంటారా కీడంటారా? అప్పటికది కీడే. చేయని నేరం మీద మోపబడి చెరసాల పాలవటం మేలంటారా కీడంటారా? చెప్పండి చెప్పండి చెప్పండి. కీడే. ఇప్పుడు చెరసాలలోంచి సింహాసనానికి వెళ్ళిన తర్వాత యోసేపు ఏమంటాడో తెలుసా? అవన్నీ కీడుగా కనపడ్డాయి, కానీ కీడులో నా దేవుడు మేలు దాచి ఉంచాడు. ఆమెను చెప్పండి గట్టిగా. కీడులో నా దేవుడు మేలు దాచి ఉంచాడు. ఆ మేలు పొందుకోవాలంటే కీడైన మార్గం గుండా దేవుడు తీసుకొని వెళ్ళాడు. విశ్వసించండి, ఈ డిసెంబర్ మాసం కీడులన్నీ మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆ విస్తారమైన నీళ్లలో నీకు ఏ దారి దాచిపెట్టాడో దాచిపెట్టిన దారిని ఈ డిసెంబర్ మాసంలో దేవుడు బయలుపరచబోతున్నాడు. దారులన్నీ మూసుకుపోయాయి అని అనుకుంటున్నావా? ఎడారి లాంటి అనుభవంలో ఉన్నానయ్యా అని అనుకుంటున్నావా? నీ దేవునికి పెట్టబడిన పేరు నేనే మార్గం. ఆమేన్. ఎవరు నీ దేవుడు? మార్గమై ఉన్న దేవుడు. అరణ్యములు త్రోవలు కలుగు చేయగలిగిన దేవుడు. దాచిపెట్టిన దారి ఈ మాసంలో దేవుడు విడుదల చేయునుగాక. చెప్దాం గట్టిగా ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. మూడవది నిర్గమకాండం 14వ అధ్యాయం 15-16 వచనం చదువు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చెయ్యి చాపి. విన్నారా ఈ మాట? విన్నారా ఈ మాట? విన్నారా ఈ మాట? ఇక మీదట నీవు ఎన్నడూ సిగ్గుపడవు. ఇక మీదట నీ ముఖం తెల్లబడదు. ఇక మీదట నిన్ను తరిమిన ఐగుప్తీయులు నీ జీవితంలో మరెన్నడూ నీకు తారసపడరు. దేవుడు అలా చేయనట్లుగా ఊరక నిలిచుండు. నెంబర్ 1. నెంబర్ 2, ఆగిపోక సాగిపో. నెంబర్ 3, నీ కర్ర ఎత్తి చెయ్యి చాపు. కర్ర దేనికి గుర్తు? మోషేతో దేవుడు అన్నారు, మోషే నీ చేతిలో ఉన్న కర్రతోనే నేను అద్భుతం చేస్తా. మోషే అన్నమాట మీరు ఎరుగుదురు కదా. అయ్యా, నా దగ్గర ఏముందని ఆ ప్రజలను నేను విడిపించగలను? దేవుడు అన్నారు, నీ చేతిలో ఉన్న దానితోనే అద్భుతం చేస్తా. నేను పదే పదే తమ్ముడు చెల్లి మీతో అంటూ ఉంటా కదా, నీవు ఆరాధించే నీ దేవుడు నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగిస్తాడు ఆయన. విశ్వసించు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఎదురు ఎర్ర సముద్రం ఉన్నా, వెనుక ఫరో సైన్యం ఉన్నా, ముందు నుయ్య వెనుక గొయ్య నా చుట్టూ ఆవరించిన దీన్ని ఛేదించే శక్తి నా చేతిలో ఉందయ్యా. దీన్ని ఛేదించే సామర్థ్యం నాకుందయ్యా. నీవు నాకు ఆ అధికారం ఇచ్చావు, నేను విశ్వసిస్తున్నానని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒక వినూత్నమైన కార్యం ఈ డిసెంబర్ మాసంలో నీ జీవితంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు కర్ర ఎత్తాడు. ఏం జరిగింది? ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచి ఇంకా తరిమేటట్లుగా చేస్తూ వచ్చాడు. కర్రెత్తినప్పుడు ఆగిపోవాలి కదా? లేదు. నువ్వు కర్రెత్తి వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తున్నా కొన్నిసార్లు సమస్యలను దేవుడే కఠినపరుస్తాడు. ఎందుకో తెలుసా? ఆయనకు మహిమ తెచ్చుకోవటానికి. ఒకవేళ ఫరో ఈయన కర్రెత్తటంతో అక్కడెక్కడో ఆగిపోయాడు అనుకోండి, ఏమండి ఈరోజు ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో ముంచబడిందని, గుర్రాలు రథాలు రౌతులు ఆ నీళ్ళలో చంపబడ్డారని, దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడని, ఎర్ర సముద్రం ఇశ్రాయేలీలకు రహదారిగా మారింది, ఇశ్రాయేలీలకు జీవాన్ని పోసింది, ఐగుప్తీయులకు ప్రాణం తీసింది అని కథలు కథలుగా ఈరోజు మనం చెప్పుకోగలిగేవాడమా? సమస్య కొన్నిసార్లు ఎందుకు నీ జీవితంలో కఠినపరుస్తాడో తెలుసా? ఈనాడు నువ్వు అనుభవించే సమస్య
రేపు గొప్ప సాక్ష్యంగా మారాలని. సమస్య చిన్నదైతే సాక్ష్యం కూడా చిన్నగానే ఉంటుంది కదా. సమస్య పెద్దదైతే, సమస్య గొప్పదైతే సాక్ష్యం కూడా అంత గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. నేనంట దావీదుని హీరో చేసింది దేవుడే, నో డౌట్. కానీ అంట దావీదుని హీరోను చేసింది గొలియాతు. దావీదు అంత గొప్పోడు. ఏమండి, దావీదు కుక్కను చంపితే మనం మాట్లాడుకునే వాళ్ళమా? సింహాన్ని చంపితే మనం మాట్లాడుకునే వాళ్ళమా? కుక్కను చంపితే మనం మాట్లాడుకునే వాళ్ళమా? పిల్లిని చంపితే మాట్లాడుకునే వాళ్ళమా? ఈరోజు ఏమంటాం చెప్పండి? దావీదు సింహాన్ని చంపాడు, దావీదు ఎలుకబంటిని చంపాడు, దావీదు గొలియాతును చంపాడు. అంటే సమస్య ఎంత పెద్దగా ఉంటుందో నీ సాక్ష్యం కూడా అంత గొప్పగా ఉంటుంది. కనుక సమస్యలకు భయపడక వాగ్దానం ఎత్తిపట్టి ఈ డిసెంబర్ మాసం అంతా ప్రార్థన చేయి. గడిచిన 11 మాసాలు చూసిన సమస్యలు ఈ డిసెంబర్ మాసం నుండి జీవితంలో మరెన్నడూ నువ్వు చూడకుందువుగాక. వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగినవాడో, మాట ఇచ్చి ఖచ్చితంగా దేవుడు దాన్ని ఎలా స్థిరపరుస్తాడో రండి చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 28వ వచనం 31వ వచనం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఆమేన్. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. తమ్ముడు, చెల్లి, ఏ సమస్యలు గడిచిన 11 మాసాలు నిన్ను తరుముతూ వచ్చాయో, ఒకదాని మీద ఒకటి ఉప్పినలాగా ఏ సమస్యలు అయ్యో తట్టుకోలేని స్థితిలో నిన్ను వేధిస్తూ వచ్చాయో, గడిచిన 11 మాసాలు నిన్ను వేధించిన సమస్యల్లో ఒక్కటి కూడా కనబడకుండా జలరాశుల్లో దేవుడు నిర్మూలన చేయబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. వారిలో ఒక్కడైనా మిగలలేదు. ఇంత గొప్ప అద్భుతం జరిగించిన తర్వాత 31వ వచనంలో రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచేది. చూసారా? ఆ గొప్ప కార్యం జరిగిన తర్వాతట ఇశ్రాయేలీలు యెహోవాకు భయపడ్డారట. యెహోవా యందును మోషే యందును నమ్మికుంచారట. విశ్వసించండి, ఈ డిసెంబర్ మాసంలో దేవునికి మరెక్కువగా నువ్వు భయపడి బ్రతికేటట్లుగా ఒక అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు తెలుసా? నా దేవుడు నా పట్ల ఎంతో గొప్ప అద్భుతం చేశాడు కదా. నా బ్రతుకులు ఇక మీదట నేను సిగ్గుపడకుండా, నా ముఖం తెల్లబడకుండా, ఇక మీదట నన్ను తరిమిన ఐగుప్తీయులు మరెన్నడూ కనబడకుండా ఇంత అద్భుతం చేశాడు కదా. ఇంత అద్భుతం చేసిన నా దేవునికి నేను భయభక్తులు కలిగి బ్రతకుండా ఎలా ఉంటా? ఇంకెక్కువ భయంతో బ్రతికేటట్లుగా ఈ మాసం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అంతేనా? నీ మీద నీకు దేవుని మీద ఉన్న నమ్మకం ఉందే, ఆ నమ్మకపు స్థాయిని కూడా దేవుడు పెంచబోతున్నాడు. గడిచిన దినాల్లో నువ్వు విశ్వసించింది వేరు, గడిచిన దినాల్లో నువ్వు దేవునికి భయపడింది వేరు. ఈ డిసెంబర్ మాసం నీ విశ్వాస స్థాయిని దేవుడు పెంచబోతున్నాడు. ఎలాగో తెలుసా? నీ కళ్ళ ముందు దేవుడు జరిగించిన భీకర కార్యాలు నువ్వు కళ్ళారా చూసి హృదయం ఉప్పొంగేటట్లుగా ఓ అద్భుత కార్యం నీ జీవితంలో ఈ డిసెంబర్ మాసం నా దేవుడు జరిగించునుగాక. ఎందుకు ఇవన్నీ జరిగిస్తాడో తెలుసా? నీవు విమోచించబడిన దానవు, విమోచించబడిన వాడవు. ఒకవేళ మీలో ఎవరైనా ఇంకా యేసయ్య పవిత్ర రక్తంతో కడగబడకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, బాప్తిస్మానికి దూరంగా ఉంటే ఈ డిసెంబర్ మాసంలో మీరుంటున్న మందిరాల్లో తప్పకుండా బాప్తిసాల ఆరాధనలు జరుగుతాయి. తీర్మానం చేసుకొని దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించండి. మీరు విమోచించబడితే మీ పిల్లలను నా దేవుడు జ్ఞాపకం చేసుకొనుగాక. ఈ వాగ్దానం మన కుటుంబాల్లో స్థిరపరచబడినట్లుగా వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థన చేద్దాం.
సర్వశక్తి గల తండ్రి, ఈ డిసెంబర్ మాసం కొరకు ప్రార్థిస్తున్నాను. విమోచించబడిన అబ్రహామును బట్టి యాకోబు కుటుంబం పట్ల అద్భుతం చేస్తానని వాగ్దానం చేశావు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇశ్రాయేలు ముఖం తెల్లబడదు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తారు. ఇశ్రాయేలీలు యెహోవాకు మరెక్కువ భయపడతారు. ఈ వాగ్దానం, ఈ మాట వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు స్థిరపరచుదురుగాక. గడిచిన 11 మాసాల్లో బిడ్డలు అనుభవించిన సమస్య, తరిమిన ఐగుప్తు అనుభవాలు ఈ దినం నుండి మరెన్నడూ కనబడకుండా ఎర్ర సముద్రం ఎదుట భీతిని పుట్టించే భీకర కార్యాన్ని జరిగించిన దేవుడు, ఈ డిసెంబర్ మాసం ఈ 1వ తారీఖే ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం స్థిరపరచుదురుగాక. ఏ రోగం తరుముతూ వచ్చిందో, ఏ అప్పులు తరుముతూ వచ్చాయో, ఏ ఆర్థిక ఇబ్బందులు తరుముతూ వచ్చాయో, ఏ అవమానం తరుముతూ వచ్చిందో, ఏ నింద తరుముతూ వచ్చిందో, ఏ సమస్య బిడ్డలను తరుముతూ వచ్చిందో, ఈ మాసం ఈ దినమే వాటన్నిటినీ బిడ్డల జీవితాల్లో నుంచి మీరు తొలగించినందుకు స్తోత్రాలు. మరి అన్నడు అవి కనబడకుండా యేసు నామములో మీ మహిమ కొరకు మీరు భీకర కార్యం చేసినందుకు స్తోత్రాలు. ఈ వాగ్దానం మా ఒక్కొక్కరి జీవితాల్లో, మా పిల్లల జీవితాల్లో, ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యుల జీవితాల్లో నిశ్చయంగా మీరు స్థిరపరిచి నెరవేర్చుదురుగాక. మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తోత్రం. ఈ డిసెంబర్ మాసమంతా నీ బిడ్డలు చేసే ప్రయాణాల్లో కాపుదల దయచేయి, భద్రత దయచేయి. ఏ కీడు అపాయం కలగకుండా రక్తపు కంచెలో దాయి నూతన మాసంలోకి, నూతన సంవత్సరంలోకి సంతోషంగా అడుగుపెట్టే కృప ప్రతి కుటుంబానికి దయచేసి మహిమ పొందమని మా ప్రార్థన మీరు అంగీకరించినందుకు స్తోత్రం. అద్భుతం జరిగించినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.